ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల సమగ్రాభివృద్దిపై టాటా గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం జరగనుంది. మొత్తం 264 గ్రామాల అభివృద్దికి ఉద్దేశించిన ఈ ఒప్పందంపై ప్రతినిధులు సంతకాలు చేస్తారు. ఈ కార్యక్రమం ముగిశాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. రామా దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల సమగ్రాభివృద్దిపై టాటా గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం జరగనుంది. మొత్తం 264 గ్రామాల అభివృద్దికి ఉద్దేశించిన ఈ ఒప్పందంపై ప్రతినిధులు ఈ సంతకాలు చేస్తారు. ఈ కార్యక్రమం ముగిశాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. రతన్ టాటా మరియు చంద్రబాబు నాయుడు భేటీకి సంబంధించిన మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్ ఈ భేటీకి ధనుంజయ్ చెప్పండి, భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? గౌసియా, కొద్దిసేపటి క్రితమే టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో సమావేశమన్నారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చిస్తున్నారు. మొత్తం విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో దాదాపుగా 264 గ్రామాలని టాటా ట్రస్ట్ దత్తత తీసుకునింది. ఆ గ్రామాల సమగ్ర అభివృద్ధి, స్మార్ట్ విలేజెస్ గా వాటిని తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే టాటా ట్రస్ట్ మధ్య ఈ అవగాహన ఒప్పందం కుదురుతుంది. సాయంత్రం 4 గంటలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అలాగే టాటా ట్రస్ట్ కు చెందినటువంటి ప్రతినిధులతోటి అవగాహన ఒప్పందం ఈ సంతకాలు ఇరువురు ప్రతినిధులు కూడా సంతకాలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున టక్కర్ అలాగే టాటా ట్రస్ట్ తరఫున కూడా ఆ సంస్థకు చెందినటువంటి ప్రతినిధులు ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తారు. మొత్తం విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో 264 గ్రామాలకు దత్తత సంబంధించినటువంటి అంశంపై ఈ ఒప్పందం కుదురుతుంది. అయితే అంతకుముందు ఆయన రతన్ టాటా కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఇక్కడ ఎంపీలు కొనకాల నారాయణ అలాగే ఎంపీ కేసినేని నాని కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడ స్వయంగా కేసినేని నాని రతన్ టాటాను కారు డ్రైవ్ చేసుకుంటూ ఆయనే తోడుకొని వచ్చారు సీఎం క్యాంప్ కి. ప్రస్తుతం రతన్ టాటా అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య మర్యాదపూర్వక భేటీ జరుగుతుంది. అనంతరం రతన్ టాటా స్థానికంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అవుతారు. ప్రత్యేకంగా ప్రస్తుతానికి ఇక్కడ టాటా గ్రూప్ కు సంబంధించినటువంటి విస్తరణ కార్యక్రమాలు లేదా ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది ఈ భేటీలో. అయితే ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రతన్ టాటా భేటీ వెనుక చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేస్తున్నాయని చెప్పాలి. ఇక్కడ రాష్ట్రంలో టాటా గ్రూప్ విస్తరణకు సంబంధించి కానీ ఇతర కార్యకలాపాల సంబంధించి అలాగే రాష్ట్ర గ్రామాల దత్తతకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ భేటీలో ముఖ్యమంత్రి చర్చించున్నారు. గౌసియా, ధన్యవాదాలు ధనుంజయ్.
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల సమగ్రాభివృద్దిపై టాటా గ్రూప్, రాష్ట ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం జరగనుంది. మొత్తం 264 గ్రామాల అభివృద్దికి ఉద్దేశించిన ఈ ఒప్పందంపై ప్రతినిధులు సంతకాలు చేస్తారు. ఈ కార్యక్రమం ముగిశాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.